ఎలా అనేది మనం తెలుసుకుందాం. దేవుణ్ణి గౌరవించటం అంటే దేవుని మాటని గౌరవించటం, అవునా కదా? మరి దేవుని మాటని గౌరవించే వ్యక్తి ఎలా ఉంటాడు? అవునా కదా? దేవుని మాటని గౌరవించే వాళ్ళు వ్యక్తిని చూస్తారా? మీకు అర్థమైందా? సపోజ్ ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తిని ఒక సమాచారం కోసం పంపించాడు. పంపించినప్పుడు సమాచారం తీసుకొని వచ్చిన ఆ వ్యక్తిని చూస్తారా, సమాచారం పంపించిన వ్యక్తిని చూస్తారా? పంపించిన వ్యక్తిని చూస్తారు. అంటే వచ్చిన వ్యక్తిని మనం గౌరవించేది పంపించిన వ్యక్తిని బట్టి, కానీ వచ్చిన వ్యక్తి చెడ్డోడా మంచోడా అనేది మనం చూడం. మరి దేవుణ్ణి గౌరవించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఆయన పంపించిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చూడరు. ఉదాహరణకి ఒక చెడ్డ మనిషి దేవుడు వాక్యం చెబుతున్నాడు, మంచోడయ్యుండి చెబితేనే మనకు వినాలనిపిస్తుంది. కానీ ఎక్కడ మనకి ఆ రోజు ఆరాధన ఎక్కడ దొరకలేదు, అక్కడ మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్పే వ్యక్తిని బట్టి చూస్తామా, ఆయన చెబుతున్న ఆ మాటలు ఎవరివి? దేవునివి. అప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని మాటలు వింటాం. అంటే భౌతిక సంబంధి తాను చెడ్డవాడై ఉండి ఎదుటి మనిషిని ఏం చేస్తాడు అంటే, ఆయన చెడ్డవాడు కాబట్టి నేను ఆయన చెప్పే వాక్యం వినను అంటాడు. ఆయన సొంత నీతి చెబితే వినొద్దు, కానీ ఆయన చెబుతుంది ఎవరిది? దేవునిది. అలాగని చెడ్డవాడై ఉండి ప్రవర్తన బాగా లేకపోయినా ఆయన వాక్యం వినొచ్చా అంటే వినకూడదు. అనివార్య కారణాల వల్ల వినాల్సి వచ్చిందనుకో, ఏం చేయాలి? వ్యక్తిని పక్కన పెట్టి ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి. అవును కదా? అందుకే దేవుని గౌరవించటం ఎలా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, దావీదు గారు సౌలు గారి విషయం ఒకసారి మనం చూద్దాం. సౌలు గారిని దేవుడు అభిషేకించాడు. సౌలు గారిని దేవుడు రాజుగా అభిషేకించాడు. అయితే సౌలు గారిని దేవుడు రాజుగా అభిషేకిస్తే, సౌలు గారు దావీదు గారి మీద విషపు చూపు చూసి దావీదు గారి యొక్క ఆ మంచితనాన్ని, ఆ వీరోచితత్వాన్ని గమనించిన సౌలు గారు ఏమైపోయాడు? ఆయన మీదకి శత్రువుగా మారిపోయి దావీదు గారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. మీకు అర్థమైందా? మరి దావీదు గారిని చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీదు గారు సమూయేలు గారికి దొరకకుండా తప్పించుకుంటూ ఉంటాడు. ఎందుకు తప్పించుకుంటూ ఉంటాడు? తిరగొచ్చు కదా, ఎదురు తిరగొచ్చు కదా. మీకు అర్థమైందా? ఇంతకుముందు కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్తే సౌలు 10,000 కొలది అన్నట్టుగా కత్తి తీసుకుంటే 1,000 మందిని చంపి ఆయన ఒక్క సౌలు గారిని చంపలేడా? చంపుతాడు. మరి సౌలు గారిని చూసి దావీదు గారు ఎందుకు తిరగబడలేదు అంటే, దేవుని ఏర్పాటుని గౌరవించాడు. ఏం చేశాడు దావీదు గారు? సౌలు గారిని చూడాల. సౌలు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి, అభిషేకించిన వ్యక్తి లేదా దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆ గొప్పవాడిని నేను గౌరవించాలి అంటే నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తి ఎలాంటి అనేది నేను చూడకూడదు. అర్థమైందా? ఎందుకని అంటే ఆయన్ని అభిషేకించిన దేవుడు గొప్పవాడు, అవునా కదా? కాబట్టి సౌలు గారు చెడ్డవాడా మంచివాడా చూసుకోవాల్సింది ఎవరు? దేవుడు. సౌలు గారు చెడ్డవాడా మంచివాడా తీర్పు తీర్చవలసింది దావీదు గారు. నేను కాదు, దేవుడే తీర్పు తీర్చేది. కాబట్టి ఈయన నా వెంట పడినా, నేను యుద్ధంలో శత్రువులు ఎంతమందిని చంపినా, ఈయన మాత్రం దేవుని చేత అభిషేకించబడినవాడు. కాబట్టి దేవుణ్ణి నేను గౌరవించాను అనటానికి సాదృశ్యం ఏంటి?
గౌరవించాలని అనటానికి రుజువు ఏంటి అంటే సౌలు గారిని సౌలు గారిని క్షమించటం. చూడండి, సమూయేలు గారు రాసిన మొదటి సమూయేలు గారి గ్రంథం 24వ అధ్యాయం. ఒకసారి దావీదు గారికి సౌలు గారు దొరుకుతాడు, అవునా కదా? దావీదు గారికి సౌలు గారు దొరికినప్పుడు అప్పటి వరకు దావీదు గారిని చంపడానికి అహర్నిశలో కష్టపడతా ఉంటాడు రాజైన సౌలు గారు. మరి అలాంటి సౌలు గారు దావీదు గారికి దొరికినప్పుడు ఏమన్నాడో చూద్దాం. దేవుణ్ణి గౌరవించి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 24వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, పేజీ 245 చదువుతా చూడండి. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరిన. సౌలు గారు ఎవరి కోసం బయలుదేరాడంట? దావీదుని అతని జనాలను ఏం చేయడానికి, మని వెతకటానికి బయలుదేరాడు. ఎందుకని? దొరికితే ఏం చేయాలని? దావీదు గారిని చంపటానికి బయలుదేరాడు సౌలు గారు. అప్పుడు 3వ వచనం, మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖా నివర్తికి పోగా, కాలకృత్యాలు తీర్చుకోవడానికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి. కనుక సౌలు గారు శంఖా నివార్తికి వెళ్ళినప్పుడు దావీదు గారి జనం ఎక్కడున్నారు? ఏ గృహలోకైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడో అదే గృహలో ఈయనకు తెలియకుండా ముందుగానే ఉన్నారు. అర్థమైందా? చూడండి, 3వ వచనం చదువుతున్నా. మార్గంలో ఉన్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖా నివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి. గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. అక్కడ దావీదు గారి జనం ఏమని చెప్తున్నారు? నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సౌలు గారు. అలాంటి సౌల్ని దేవుడు ఈరోజు నీ చేతికి అప్పగించాడు. మీకు అర్థమైందా? అప్పగించాడు అని జనం చెప్పినప్పుడు అప్పుడేమన్నాడు ఆయన? దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోచెను. ఎందుకు? చంపొచ్చు కదా. మీకు అర్థమైందా? చంపొచ్చు కదా. ఆయన సౌలు గారిని చూడాల. సౌలు గారిని అభిషేకించిన దేవుడు అభిషేకించిన సౌలు గారిని సౌలు గారిని చూడాల. సౌలు గారిని అభిషేకించిన దేవుడు చూశాడు. మీకు అర్థమైందా? మనం కూడా వ్యక్తిని చూస్తాం, వ్యక్తిని చూస్తాం కానీ ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అనే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఇంతకీ మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనే కాన్సన్ట్రేషన్ మన మీద మనం పెట్టుకోం. చెడ్డవాడికి ఉండే మొట్టమొదటి లక్షణం అదే. చెడ్డవాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మంచోళ్ళా కాదా అని చూస్తాడు. కానీ మంచివాడు ఎప్పుడు కూడా నేను మంచివాడినా కాదా అని చూస్తాడు. అర్థమైందా? తనను తాను చూసుకునేవాడే దేవుని బిడ్డ, ఎదుటి వాళ్ళని చూసేవాడు కాదు. అందుకని దావీదు గారు తన వైపు తాను చూసుకున్నాడే కానీ నన్ను చంపడానికి వస్తావా అని ఇంతకుముందు యుద్ధాలకు వెళ్ళినట్టుగా ఈయన మీద యుద్ధానికి వెళ్ళడానికి మనసు రాలేదు. ఎందుకని అంటే చూడండి 5వ వచనం,
అతని పై వస్త్రపు చెంగును కోసెను. 5వ వచనం, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి. బా, దీనికి కూడా ఏమైపోయింది? చెడ్డవాడికి ప్రతి చిన్న పని, అది చిన్నదైన వస్త్రపు చెంగునే కదా, ఆయన వస్త్రపు చెంగు కోయటంలో అర్థం ఉంది కదా. ఎందుకని? ఆ వస్త్రపు చెంగు కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత రేపు సౌలు గారికి చూపించి, ఇదిగో మీరు నాకు దొరికారు. దావీదు గారి మాట, దావీదు గారు మీరు అని అంటాడు, నువ్వు అనడం. అదే మన దైవజనులు అయితే అబ్రహాము, పౌలు చెప్పాడు, యేసు ఇలా చెప్పాడు, దావీదు గారు అని కూడా అన్నాడు. కనీసం ఎవరిని? బైబిల్లో భక్తుల్ని. ఇంక వీళ్ళు బయట వాళ్ళని మర్యాదగా ఏం చూస్తారు? సంఘస్థుల్ని ఏం మర్యాదగా చూస్తారు? అలా తయారైపోయింది క్రైస్తవం. అర్థమైందా? ఏమన్నాడు? సౌలు పై వస్త్రము తాను కోసెనని దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు, ఏమన్నాడు? యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, అంటే చంపను. యెహోవాని బట్టి అతనిని నేను, ఎవరిని బట్టి చంపడంట? ఇప్పుడు చెప్పండి. మన టైటిల్ ఏంటి? దేవుని మాటను గౌరవించడం. దేవుని గౌరవించిన దావీదు గారు దేవుని మాటను లేదా దేవుని ఏర్పాటుని గౌరవించారు. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో దేవుణ్ణే చూడాలి. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది మీకు ఒక్కటే మాట. ఎదుటి వాళ్ళు ఎవరైనా మనకు పరిచయం అయినప్పుడు మరొకళ్ళ గురించి మనకు చెబుతున్నారు అంటే అతను ఎదుటి వాళ్ళని చెడగొట్టేవాడే తప్ప బాగు చేసేవాడు కాదన్న సంగతి మనం ఫిక్స్ అయిపోవాలి. అర్థమైందా? అందుకే మహాజ్ఞాని అని ఎవరిని అంటారంటే తన్ను తాను సరి చేసుకున్నవాడిని. నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా అని నన్ను నేను శోధించుకుంటే నన్ను జ్ఞాని అంటారు. కానీ ఎదుటి వాళ్ళు విశ్వాసం ఉన్నారా లేదా అని తన విశ్వాసాన్ని విడిచిపెట్టేవాడిని జ్ఞానులు అనరు, భ్రష్టుడు అంటారు. అందుకే దేవుడికి తెలుసు, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా అన్నాడు. అవునా కదా? కాబట్టి ఏమన్నాడు? యెహోవాని బట్టి నేను అతనిని చంపను అని తన జనులతో ఏమన్నాడు? చెప్పామన్నాడు. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి, చూసారా? అంటే నేను చంపను, మీరు మిమ్మల్ని చంపనీయను. చూసారా అంత గౌరవం? మీకు అర్థమైందా? ఎదుటివాడు చెడ్డవాడైతే అన్న నీ దగ్గర ఈ తప్పు ఉంది అని చెప్పడానికి ప్రయత్నించాలి. అతనికి చెప్పడం మానుకొని అతని గురించి మనం ఏం చేస్తాం? అతనికి తప్పక అందరికీ చెబుతాం. అవును కదా? అతనికి తప్పక. ఇప్పుడు నేను పేషెంట్ని, రోగం నాకుంటే డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ చేస్తాడా? నాకు రోగం ఉందని, నాకు పలానా జబ్బు ఉందని ఎదుటి వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తాడా? నాకు రోగం ఉంటే నాకు ఇంజెక్షన్ చేయాలి. నేను తప్పు చేస్తే నాకు చెప్పాలి. అవునా కదా? అది ప్రేమతో. అంతేగాని మనం తప్పు చేస్తే మనకు చెప్పకుండా మన గురించి పక్కన వాళ్ళకి చెబుతున్నారు అంటే వాళ్ళు దేవుణ్ణి గౌరవించినట్టు కాదనమాట, అవమానపరిచినట్టు లెక్క. అందుకని ఆయన చంపలేదు, చంపాలనుకున్న వాళ్ళని. పైగా ఇంకొక మాట ఏంటో తెలుసా? దావీదు గారిని ఒక వ్యక్తి చంపుతాడు. దావీదు గారిని ఒక వ్యక్తి చంపుతాడు. సౌలు గారిని. చూడండి 2వ సమూయేలు గ్రంథం. సౌలు గారిని ఒక వ్యక్తి చంపుతాడు, మనకు తెలిసిందే. మొదటి అధ్యాయం
14 నుండి. సౌలు గారిని అందుకు దావీదు ఎవరు చంపేది? అమాలేకీయుడు. అమాలేకీయుడు అంటే వీళ్ళు ఎవరి మీద అయితే యుద్ధం చేస్తున్నారో వాళ్ళలో ఒకడనమాట. అమాలేకీయుడు చంపుతాడు ఎవరిని? సౌలు గారిని. చంపినప్పుడు 11వ వచనం చదవండి. దావీదు ఆ వార్త విని వీని వస్త్రములు చింపుకునేను, తన వస్త్రములను చింపుకునేను. అది దావీదు ఏ మాట విని? అదే సౌలు గారు చనిపోయాడన్న వార్తని. అదెందుకని? ఏమన్నా మంచివాడా? సౌలు గారు ఈయన చంపడానికి ప్రయత్నించాడు, కానీ ఆయన శత్రువు చనిపోతే ఏం చేశాడు? వస్త్రం ఎప్పుడు చింపుకుంటాం? ఒక వ్యక్తి చనిపోతే బాగా ఇష్టమైతే కింద పడి ఏడుస్తారు. నీకు అర్థమైందా? దావీదు గారు వస్త్రాలు చింపుకున్నాడు అంటే దావీదు గారు సౌలు గారిని ఎంత ప్రేమించాడో చూడండి. సౌలు గారు దావీదు గారి యొక్క స్థితిని మర్చిపోయాడు, కానీ దావీదు గారు మాత్రం సౌలు గారి యొక్క ప్రారంభ స్థితినే గుర్తుపెట్టుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సౌలు గారు ఇప్పుడు ఎలా మారిపోయాడు అనేది చూడట్లా. దావీదు గారు ప్రారంభంలో ఏమన్నాడు? నా కుమారుడా అన్నాడు, నా అల్లుడా అన్నాడు. నా అల్లుడు అని, వీడు మంచివాడు, వీడికి నా కుమార్తెని ఇవ్వాలి అనుకున్నాడు. జనం అందరి దగ్గర మంచి పేరు పొందేసరికి దావీదు గారిని ఏం చేశాడు? ఇష్టపడి మరీ పిలిపించుకున్నాడు. అంటే దావీదు గారు సౌలు గారి యొక్క ప్రారంభ స్థితిని చూశాడే తప్ప ఆ తర్వాత మధ్యలో మారిన తన గుణాన్ని చూడాలి. అయితే మనమైతే ఏం చూస్తాం? ఒక వ్యక్తి 70% మంచోడైనా 30% చెడ్డోడు అనుకోండి, లేదా 80% 90% మంచోడైనా 10% చెడ్డోడైతే మనుషులు ఇప్పుడున్న వాళ్ళు ఏం చూస్తున్నారు? 90% మంచితనాన్ని చూడరు. ఆ 10% దాన్ని ఏం చేస్తారు? హైలైట్ చేస్తారు. మరి మిగతా 90 మంచి గుణాలు ఉన్నాయి కదా, మరి వాటిని ఏం చేయాలి? మీకు అర్థమైందా? మరి వాటిని ఏం చేయాలి? అందుకే మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు దేవుడు. మనిషి ఎలాంటి వాడు అంటే ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. 90 మంచి పనులు చేసిన 10 పట్టుకొని ఆ మనిషిని మాటలతో బాధ పెడతాడే తప్ప ఆ 90 గుర్తు చేసుకొని ఈ 10 తప్పుల్ని మాత్రం మర్చిపోవటానికి ప్రయత్నించరు. కానీ దావీదు గారు మాత్రం సౌలు గారు ప్రారంభ స్థితిని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి మధ్యలో ఈయన చంపడానికి ప్రయత్నించినా సరే శత్రుభావం లేకుండా, అవకాశం వచ్చినా చంపకుండా, ఆయన చనిపోయాడని తెలియగానే బట్టలు చింపుకున్నాడు. అంటే యోధా గోత్రంలో దేవుడికి దొరికిన ఆణిముత్యం. దావీదు గారు యోధా గోత్రంలో దేవునికి దొరికిన ఆణిముత్యం. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, అవునా కదా? కాబట్టి దేవుడు సౌలు గారినేనా అభిషేకించింది? దావీదు గారిని అభిషేకించలా? దావీదు గారిని అభిషేకించాడు. దావీదు గారిని అభిషేకిస్తే మరి దావీదు గారి మీద షిమి అనే ఒక అతను ఉన్నాడు. తన కుమారుడి యొక్క బలం చూసుకొని దావీదు గారి మీద ఎలా పడ్డాడో ఒకసారి చూడండి. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. తీసారా?
చూడండి, మొదటి సమయాల గ్రంథం నేను చెప్పింది. రెండో సమయాల గ్రంథం 16 అధ్యాయం. చూసారా? 16 అధ్యాయం 5వ వచనం నుంచి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు నేరా కుమారుడైన షిమియోను అప్పుడు అతడు నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట వెంట నడుచుచు నేను చదువుతా చూడండి, 2వ సమయాల గ్రంథం 16 అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదుని శపించుచు. ఏం చేశారు? దావీదుని శపించుచు వచ్చెను. శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుచు వచ్చాను. చూసారా? రాళ్ళు రువ్వుతా వచ్చు. ఎవరి మీద? అసలు షిమి ఎంతటి వాడు దావీదు గారు తెలుసుకుంటే. పైగా ఆయన బంధు బలగం కూడా ఉంది, ఆయన సైన్యం కూడా ఉంది. కానీ షిమికి ఏం తెలుసు అనమాట, దావీదు గారు తొందరపడే వ్యక్తి కాదు అని. ఆయన మంచితనం అలుసైపోయింది. ఏమైంది? అందుకే పాపపడని వాడు అంటే అలుసు జనాలకి. అవునా కదా? అలుసైపోయి రాళ్ళు రువ్వుతున్నాడంట. ఆ రాళ్ళు రువ్వుచూ వచ్చను ఈ షిమి ఏమంటాడు తెలుసా దావీదు గారిని? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అంటున్నాడు. అంటే దావీదు గారి స్థితికి ఈ షిమి స్థితికి ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఎలాంటి స్థితిలో ఉండి కూడా దావీదు గారు ఆయన తగ్గింపు, ఆయన కరుణ, ఆయన జాలి గుణం, ఆయన కనికరం ఎంత గొప్పగా ఉంది. ఇదంతా దేన్ని బట్టి బాబు? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి గౌరవించాడు కాబట్టి, ఆయన నమ్మాడు కాబట్టి దేవుడికి ఏది ఇష్టమో అది చేయటానికి ప్రయత్నించాడు. అంటే దేవుణ్ణి గౌరవించేవాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు. పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా లేదా అని తన ప్రవర్తన మర్చిపోడు. అర్థమైందా? ఏ కొడుకైనా మా నాన్నకి ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి అనుకుంటాడు, కానీ నేను చెడిపోయినా అరే మీరు బాగుండొచ్చుగా అనుకునేవాడు కుమారుడు కాదనమాట. అందుకనే ఏమన్నాడు 8వ వచనంలో, చీపో నీ వేలవని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు. ఏమన్నాడు? నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజుని ఏమన్నాడు? శపించేసరికి ఏమైంది? 9వ వచనం, సెరూయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను నేను. అందుకు రాజు, సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయండి అంటున్నాడు. ఏమన్నాడు? తిట్టనీయండి. అదే ఇప్పుడు దైవజనులు అయితే అరే నన్ను వాడు ఫేస్బుక్లో తిట్టాడు కానీ నేను మాట్లాడితే బాగుండదు కదా, నేను తిడితే బాగుండదు కదా, నా ఫ్యాన్స్ లాగా నా మందిరానికి వస్తున్నారు కదా, నా దగ్గరకు వస్తున్నారు కదా, మీరేం చేస్తారు? నా తరపున బ్యాడ్ కామెంట్లు పెట్టి వాడిని మానసికంగా కత్తిపోటు లాంటి మాటలతో ఏం చేస్తారు? ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చిత్రహింసలు పెడతారు. కానీ దావీదు గారు చెప్పింపనివ్వండి అన్నాడు. ఇప్పుడు దైవజనులు విశ్వాసం గురించి కాదు నేను మాట్లాడాను. ఒక దైవజనుడికి ఏదైనా సమస్య వస్తే ఈ దైవజనుడు ఆ దైవజనుడు సంఘాన్ని ఏం చేస్తున్నారు? ఉసుగొలుపుతున్నారు. చాట్లో తౌడు పోసి కుక్కల్ని ఉసుగొలుపుతారే,
వీళ్ళకైనా బుద్ధి ఉండొద్దు. పెళ్ళోళ్ళు బాగానే ఉంటే బాగున్నట్టుగా, ఇస్త్రాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టుగా నీకెందుకురా అని వాళ్ళ మనసాక్షి వాళ్ళకి ఇచ్చేది. ఈ దైవజనుడు ఆ దైవజనుడు వీళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారు. వీడేం చేస్తాడు? వీడు దుర్మార్గుడు కదా. సంఘంలో ఉన్న వాళ్ళని, వీళ్ళు వ్యక్తుల్ని ప్రేమించేవాళ్ళు అనమాట, దేవుణ్ణి కాదు. నీకు సమస్య వస్తే మేమెందుకు మాట్లాడాలన్నా అతన్ని క్షమించు అనాలి సంఘస్థులు అంటారా? అనడం. వీడికి మంచి పాపులారిటీ ఉంది కాబట్టి వీడేం చేస్తాడు? ఇండైరెక్ట్గా వాళ్ళ నుంచి వెళ్తాడు. ఈ కుక్కలకి ఏమన్నా వీటికి సిగ్గుందా? బైబిల్ ఉందా మనుషులు హృదయంలో? బైబిల్ ఉంటే కదా. నీ సమస్యని మేమెందుకు వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెట్టాలన్నా? దావీదు గారు చూడు సౌలు గారిని ఎలా క్షమించాడు. దావీదు గారు చూడు దుర్మార్గుడా, షీపో, నరహంతకుడా అని చెప్పినా కానీ చంపాలని వాళ్ళు ప్రయత్నిస్తే చంపనివ్వండి, శపింపనివ్వండి అని చెప్తే నీవేం దైవజనుడివి మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టమంటున్నావు అని అడుగుతాను ఎవరన్నా? ఎందుకని? వీడొక కుక్క, ఈ దైవజనుడు ఒక నీతి లేని కుక్క అనకూడదు. తప్పు. ఎందుకంటే కుక్కని అవమానించినట్టు. కుక్కని గౌరవించాలి, ఎందుకంటే కుక్క ఎప్పుడు కూడా నీతి తప్పదు. వీడు మాత్రం సంఘాన్ని ఉసిగొలిపి బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తాడు. ఆ దైవజనుడు ఏం చేస్తాడు? వాళ్ళ సంఘాన్ని ఉసిగొలిపి వీళ్ళిద్దరు బాగుంటారు, వీళ్ళది ఎక్కువైపోతూ ఉంటుంది ఫేస్బుక్లో, యూట్యూబ్లో. పని వీళ్ళకి ఏమన్నా కనీసం బైబిల్ నేర్పుతాడా? నేర్పితే వీడి బతుకే బాగుండేది. నేర్పితే ఏమనేవాడు? నేను మా సహోదరుడు తోటి దైవజనులు మేమేదో మాట్లాడుకుంటే మీకెందుకు అని గద్దిస్తారా సంఘాన్ని? మీకేంటి, నన్ను ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటారా? అనరు. ఎందుకని? ఒకళ్ళు ఏం చేసుకుంటున్నారన్నమాట, కలుసుకొని భక్షించుకుంటున్నారు. గలతీ పత్రిక 5:13 చెప్పినట్టుగా. వీళ్ళలో ఒక ప్రేమ ఎక్కడిది? వీళ్ళలో ఎందుకు లక్షణాలు ఇవ్వంటే కనీసం దేవుణ్ణి గౌరవించాలి అనే ఆలోచన వీళ్ళకి లేదన్నమాట. మీకు అర్థమైందా? అందుకని ఏం చేశాడు? ఏమన్నాడు తెలుసా? 11వ వచనం. అభిషైతో తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయించుతుండగా. ఇక్కడ ఎంత నేర్చుకోవాలో తెలుసా మనం? షిమీని గట్టిగా అడిగాడు అనుకోండి దావీదు గారు, జాగ్రత్తగా మాట. షిమీని, ఎరా షిమీ, నీకు బుద్ధి ఉందా లేదురా? నా మీదే తిరగబడుతున్నావు, నా మీదే రాళ్ళు రువ్వుతున్నావు, నన్నే నరహంతకుడు అంటున్నావు అన్నాడు అనుకో. షిమీ ఒకే ఒక మాట అంటాడు. ఏమని? నీ కొడుకే నీ మీద తిరగబడ్డాడు, నువ్వు అంత మంచోడైతే నీ కొడుకు నీ మీద ఎందుకు తిరగబడ్డాడు? ఒకే ఒక మాట అంటాడు. అందుకని దావీదు గారు షిమీకి ఆ అవకాశం కూడా ఇవ్వాల. ఏం చేసుకున్నాడు? నా కొడుకు మంచోడైతే వీడికి ఎంత ధైర్యం రాదు కదా. చూసారా? అంటే అప్పటికి కూడా తాను గురించి, తన కుమారుడు లోపాల గురించి ఆలోచించుకున్నాడే తప్ప, మీకు అర్థమైందా? తన గురించి, తన కుమారుడు లోపాల గురించి ఆలోచించుకున్నాడే తప్ప దూషించిన, రాళ్ళు రువ్వినా కానీ షిమీ మీద మాత్రం కోపం పడల. ఇలాంటి గుణం కలిగి ఉన్నప్పుడే క్రైస్తవ్యం బాగుపడింది. అర్థమైనా? అని ఏమన్నాడు? 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో అని చెప్పి ఎవరు కూడా అతని జోలికి పోవద్దు. అర్థమైందా? ఏమన్నాడు? నా కడుపును పుట్టి నా కుమారుడే నా ప్రాణం తీర్చుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయటం ఏం ఆశ్చర్యం? నాకేం బాధ లేదు, మీకుందేమో బాధ. అదే ఇప్పుడైతే, ఈ కాలంలో అయితే అన్న పాస్టర్ గారు మిమ్మల్ని అన్నాడా? వాడు మీరు మాకు వదిలేయండి, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టి వాడిని చంపేస్తాం మానసికంగా, యూట్యూబ్లో కామెంట్లు పెట్టి వాడిని మానసికంగా చంపేస్తాం పాస్టర్ గారు. ఎందుకని? ఈ పాస్టర్ ఒకళ్ళు చూచాడు. అందుకే క్రైస్తవ్యం ఎగతాళి అయిపోయింది. క్రైస్తవం ఏమైపోయింది?
అదే నీతిపరుడైన దైవజనుడైతే ఏంటి నా మీద అభిమానం పెరుగుతుందా, దేవుని మీద అభిమానం పెరుగుతుందా అంటాడా? అంటే ఆయన కాళ్ళ మీద పడవచ్చు మహానుభావుడు అనేవాళ్ళు. ఇది అర్థమైందా? అందుకని ఏమన్నాడు, ఈ ప్రకారం చేయుట ఆశ్చర్యము కాదు, వాని జోలి మానుడి. బా ఏమన్నాడు? వాని జోలికి మానుడి. ఇంత గొప్ప లక్షణాలు. ఇంకా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మనం త్వరగా ముగించుకుందాం. ఇంకా చెప్తే చాలా ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప లక్షణాలు ఆయనలో ఉన్నాయంటే దేన్ని బట్టి అన్నాడు? యెహోవాని బట్టి అన్నాడా లేదా? సౌలు గారిని ఏం చేశాడు బాబు? సౌలు గారిని దేన్ని బట్టి? దేవుని బట్టి. అది యెహోవాని బట్టి అన్నాడు. యెహోవా అభిషేకించిన వాడు, యెహోవా అభిషేకించిన వాడు. అభిషేకించాడని చంపబోయినా క్షమించాడు. కానీ షిమీకి ఆ మనసు ఉందా? దావీదు గారు అభిషేకింపబడిన వాడు, ఆయన నేను దూషించకూడదని ఉందా? లేదు. అప్పుడు దావీదు గారు ఏమైనా ఏంట్రా నేను అభిషేకించబడిన వాడిని అయితే నన్ను అనొచ్చా అన్నాడా? అనలా. అంటే దేవుణ్ణి దావీదు గారు ఎంత గౌరవించాడో చూడండి. ఇక్కడున్న మీరు కూడా ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయా లేదని చూసుకోండి. మనకు నచ్చలేదు కాబట్టి చెడ్డోడు, నచ్చాడు కాబట్టి మంచోడు. మన బుద్ధి ఎలాంటిదంటే వాడి చెడ్డోడైనా సరే మనకు అనుకూలంగా ఉంటే మహాత్ముడు అయిపోతాడు. మనకు అనుకూలంగా లేకపోతే మహాత్ముడైనా చెడ్డోడిగా మార్చే శక్తి మనకుంది. ఎందుకని? మన బుద్ధి బాగలేదు, మన బుద్ధి బాగలేదు. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు బైబిల్లో భక్తులు ఇక్కడ ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళైతే ఎలా ప్రవర్తించేవాళ్ళు, నేనైతే ఎలా ప్రవర్తించాలి అని సమస్య వచ్చినప్పుడు దైవజనులను లేదా బైబిల్లో ఉన్న భక్తులను గుర్తు చేసుకోవాలి, లేదా దేవుణ్ణి కానీ లేదా యేసుప్రభు వారిని గుర్తు చేసుకోవాలి. కానీ సమస్య ఏదైనా వచ్చినప్పుడు మన సొంత బుద్ధితో ఏం చేస్తామో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒక సమస్య వచ్చింది అంటే ఇక్కడ భక్తులైతే ఏం చేస్తారు, నేనేం చేయాలి అనుకోవాలి. కానీ సమస్య ఒకటి వస్తే భక్తులను మర్చిపోయి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలో మనం ఉండదు. కాబట్టి దేవుణ్ణి మీరు గౌరవిస్తున్నారా లేదా? గౌరవించే వ్యక్తి పరిశుద్ధుడిగా ఉంటాడు. గౌరవిస్తున్నానని నోటితో చెప్పి బ్రతకని వ్యక్తి నా ఎదుటి వాళ్ళని చూడటానికే జీవితం అంతా సరిపోతుంది. మనకి ఇష్టంగా లేకపోతే చివరికి కుమారునైనా సరే, కుమార్తెనైనా సరే, భార్యనైనా సరే, భర్తనైనా సరే, ఎవరినైనా సరే ఏం చేస్తాం? ఎక్కడ దొరుకుతారా అని అవమానపరచడానికి ప్రయత్నిస్తాం. కానీ మంచితనంతో గెలుచుకునే లక్షణాలు ఉన్నాయా మనలో? కానీ దావీదు గారిని సౌలు గారు ఏమన్నాడు? నాయన నా కుమారుడా నన్ను క్షమించయ్యా అన్నాడు. లాస్ట్కి ఏమన్నాడు బాబు? నన్ను క్షమించు నా కుమారుడా నాయన. దేన్ని బట్టి? నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకని? క్షమించాడు కాబట్టి. అదే శత్రుత్వంతో తిరగబడితే ఆయనకు ఆ మనసు వస్తుందా? అంటే దావీదు గారు యెహోవాని బట్టి సౌలు గారిని క్షమిస్తే దేవుణ్ణి దావీదు గారు గౌరవించినందుకు దేవుడు సౌలు గారి ద్వారా దావీదు గారిని గౌరవించేటట్టు చేశాడు. అందుకే క్షమాపణలోనే మనకి గౌరవం దక్కుతుంది తప్ప పగ తీర్చుకోవటంలో కానీ కాదు. పగ తీర్చుకునేవాడు దేవుణ్ణి అవమానపరిచేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు క్షమించేవాడు. అది కాబట్టి ఆలోచనలతో ఉండాలని, జీవితాంతం మర్చిపోకుండా మరి దేవుణ్ణి గౌరవించిన దావీదు గారి ప్రవర్తన ఎలా ఉందో దాని జీవితాంతం మర్చిపోకుండా ఉండాలని ప్రభువు మీకు తెలియజేస్తూ నేను ఇస్తున్నాను అందరికీ.